హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దామోదర్. వెల్కమ్ టు దామో టెక్ ఇన్ఫో. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం నాయిస్ బ్రాండ్కి సంబంధించిన నాయిస్ కలర్ ఫిట్ ఐకాన్ బస్ స్మార్ట్ వాచ్ సంబంధించిన కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి నేను 10 days బ్యాకే అన్బాక్స్ చేయడం జరిగింది. అండ్ ఆ అన్బాక్సింగ్ వీడియో కూడా ఈ వీడియో మధ్యలోనే క్లిప్ యాడ్ చేస్తే చూసేయండి. ఇప్పుడైతే దీని స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకు 1.69 inch TFT LCD డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకు కాలింగ్ ఫంక్షన్ ఉంది, ఇన్బిల్ట్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వాయిస్ అసిస్టెన్స్తో వస్తుంది, AI వాయిస్ అసిస్టెన్స్తో. అండ్ దీంట్లో మనకు మల్టీ స్పోర్ట్స్ మోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు వెదర్ రిపోర్ట్ కూడా వస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఇది 7 days వస్తుందని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు 100+ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. IP67 వాటర్ ప్రూఫ్ అయితే వస్తుంది, వాటర్ రెసిస్టెన్స్ కాదు, వాటర్ ప్రూఫ్ అనమాట. సో దీంట్లో మనకు బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఉంది. 24/7 మనకు హార్ట్ రేట్ మానిటర్ కూడా ఇదైతే మనకి ట్రాక్ అయితే చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీని అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి, తర్వాత నేను కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడతా. సో అన్బాక్సింగ్ వీడియో అయితే చూసారనుకుంటున్నాను. సో ఇప్పుడు దీని డిజైన్ నుంచి కంప్లీట్గా దీన్ని కొనాలా వద్దా, అండ్ తర్వాత దీనికన్నా కొంచెం మంచి వాచెస్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి మీరు క్వశ్చన్ వేస్తే కూడా ఈ వీడియోలోనే దానికి కూడా ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను అనమాట. సో ఇప్పుడు దీని డిజైన్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఏదైతే ఈ స్ట్రాప్స్ ఉన్నాయో లో క్వాలిటీ, మరీ ఈ బడ్జెట్కి తగ్గ క్వాలిటీ అయితే కాదని నేనైతే మెన్షన్ చేస్తున్నా ఇక్కడ. అండ్ సేమ్ నాయిస్ బ్రాండ్లోనే మనకు నాయిస్ కలర్ ఫిట్ క్యూబ్ అనమాట. ఇది వచ్చేసి ఇది 2500 పడడం జరిగింది. అండ్ ఈ వాచ్ ప్రైస్ వచ్చేసి మనకు 3499 రూపీస్ పడింది. కాబట్టి సో ఈ ప్రైస్ రేంజ్కి దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే మనకు ఒకటి కాలింగ్ ఫంక్షన్, ఇంకోటి ఇన్బిల్ట్ గేమ్స్ అనమాట. సో దీనికన్నా ఒక 2 ఫీచర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. డిజైన్ పరంగా చూసుకుంటే మీరు ఏ రేటింగ్ ఇస్తారని మీరందరూ ఒకవేళ క్వశ్చన్ వేసుకుంటే దీని డిజైన్కి నేను 5 out of 3 ఇస్తా. ఎందుకంటే దీని స్ట్రాప్స్ కొంచెం అంతగా నాకు నచ్చలేదు కంపారిజన్ టు ఆల్రెడీ ఈ బ్రాండ్లోనే మనకు క్యూబ్ అయితే ఉందో మోడల్. ఈ క్యూబ్లో చాలా మంచిగా ఉంది. అండ్ టచ్ స్క్రీన్ కూడా స్క్వేర్ షేప్లో చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. కానీ దీని డిజైన్ వచ్చేసి కొంచెం లో క్వాలిటీలో ఉంది. అండ్ దాంతోపాటు టచ్ స్క్రీన్ కూడా ఇది రెక్టాంగిల్ షేప్లో కొంచెం కనబడుతూ ఉంటుంది. సో పెట్టుకున్న వాళ్ళకి అంతగా స్టైలిష్గా కనపడదు. ఎవరైతే స్మార్ట్ వాచెస్ ఓన్లీ స్టైల్ పర్పస్ వాడుతూ ఉంటారో వాళ్ళకైతే అంతగా నచ్చదు. సో ఇదొకటే డ్రాబ్యాక్. అండ్ తర్వాత దీని స్పెసిఫికేషన్స్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. దీంట్లో ఆల్రెడీ కాలింగ్ ఫంక్షన్ ఉందని చెప్పేసి, కాలింగ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ కాలింగ్ ఫంక్షన్ పనిచేయాలి అంటే ఈ వాచ్లో మనం ఏదైతే బ్లూటూత్లోకి వెళ్తే బ్లూటూత్లో మనం దీన్ని నార్మల్గా ఫస్ట్ అయితే పేర్ అవుతుంది. పేర్ అవ్వకముందు మనం ఏం చేయాలంటే ఇది పేర్ అయిన తర్వాత మళ్ళీ కాలింగ్ ఫంక్షన్ కోసం మనకు నాయిస్ ఫోన్ అని మనకు ఏదైతే కలర్ ఫిట్ ఫోన్ అని ఉంటుంది సపరేట్గా, మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే మనకు అక్కడ మళ్ళీ పేర్ అవుతుంది. అప్పుడైతే దీంట్లో కాలింగ్ ఫంక్షన్ అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు కాలింగ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ దీని కాలింగ్ ఫంక్షన్ సంబంధించిన ఆల్రెడీ రికార్డింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. వాటిని కూడా నేను మధ్యలో యాడ్ చేస్తే అవి కూడా చూసేయండి. సో ఇప్పుడు గేమ్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 2 గేమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి ఫ్లాపీ బర్డ్ అని చెప్పేసి, ఇంకోటి హ్యామ్స్టర్. ఇవి జస్ట్ మనకు ఏవైతే మనకు ఫ్లాపీ బర్డ్ వచ్చేసి ఎగురుతూ ఉంటుంది, ఓన్లీ మనం స్క్రీన్ టచ్ చేస్తూ ఉండాలి దాన్ని కింద పడకుండా. అండ్ ఇంకోటి హ్యామ్స్టర్ వచ్చేసి మనకి ఏదైతే ఒక చిన్న డాల్ లాగా ఏదో ఉంది దాన్ని పాపప్ అవుతుంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మనకు పాయింట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఈ 2 గేమ్స్ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి. సో ఎక్కడైతే నేను పెద్దగా అంటే ఓన్లీ ఇన్బిల్ట్ వాచ్లోనే కదా మనం ఆడేది. సో ఇవి కూడా నార్మల్గానే ఉన్నాయి, మరీ ఎక్కువ గేమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సో తర్వాత బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, సో బ్యాటరీ లైఫ్ గురించి కూడా నేను లైవ్లో మీకు స్పెషల్గా చూపిస్తా. ఆల్రెడీ రికార్డ్ వీడియోస్ ఉన్నాయన్నమాట నా దగ్గర. ఎట్లా అంటే కాలింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తే దగ్గర 1 day 2 days కన్నా ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే రావట్లేదు. వితౌట్ కాలింగ్ ఫంక్షన్ మనం డిస్కనెక్ట్ అయ్యి ఉంటే మనకు దగ్గర బాగానే 4 days వస్తుంది. కానీ కాలింగ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడే చాలా ర్యాండమ్గా మనకు కంప్లీట్గా ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయితే దిగిపోతూ ఉందన్నమాట. సో బ్యాటరీ లైఫ్ అంతగా దీనికి కూడా మనం రేటింగ్ 5 out of
3నే ఇస్తాయి ఇక్కడ బ్యాటరీ లైఫ్ కూడా. ఈ వాచ్ వచ్చేసి వాళ్ళు మెన్షన్ చేసింది 15 days దాకా బ్యాటరీ లైఫ్ ఉందని చెప్పారు. దగ్గర 10 days పైనే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి పాయింటే కదా. సో 3499 రూపీస్ పెట్టి మనకు బ్యాటరీ లైఫ్ రాకపోతే ప్రతిసారి మనం మొబైల్ అంటే ర్యాండమ్ కంప్లీట్గా వాడుతూ ఉంటాం కాబట్టి ఫోకస్ ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకుంటాం. కానీ దీంట్లో మనం కంటిన్యూస్గా ఛార్జింగ్ పెట్టాలంటే కొంచెం కష్టం. సో ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, మధ్యలో అయితే యాడ్ చేస్తా. సో ఇప్పుడైతే ఫస్ట్ కాలింగ్ ఫంక్షన్కి సంబంధించిన కంప్లీట్గా మీరు రికార్డెడ్ వీడియోస్ చూడండి. మీకే డిఫరెంట్ వేరియేషన్స్లో నేనైతే రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఇంత దగ్గర పెట్టుకుంటే ఎట్లా వినపడుతుంది, దూరం పెట్టుకుంటే ఎట్లా వినపడుతుంది అని చెప్పేసి కూడా నేను రికార్డ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. హలో హలో వినిపిస్తుందా ప్రేమ్? అంటే నేను ఇప్పుడు దగ్గరనే ఉంది, అంటే వాచ్ కూడా చాలా నా మౌత్ దగ్గర, అంటే నోటికి చాలా దగ్గర ఉంది. ఎట్లా వస్తుంది వాయిస్ నీకు? ఇప్పుడు లో వస్తుందా? ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇప్పుడు అవునా? ఓకే, లో వస్తుంది కదా. ఓకే, సరే. నాకు ఇప్పుడు స్పీకర్తో మాట్లాడతా. ఇప్పుడు చెప్పు ప్రేమ్. హలో, ఇప్పుడు బాగా వినిపిస్తుందా? ఓకే, సరే ప్రేమ్. సో చూసారుగా, అంటే నోటి దగ్గర పెట్టుకున్నప్పుడు కూడా అవతల వాళ్ళకి చాలా లో వినిపిస్తుంది. ఇదే ప్రాబ్లం ఈ వాచ్లో. సో అందుకే నేను సజెస్ట్ చేయట్లేదు. ఓన్లీ కాలింగ్ ఫంక్షన్ ఉందని చెప్పేసి తీసుకోవడం వల్ల కొంచెం మనం డిసప్పాయింట్ అవుతాం. అండ్ బ్యాటరీ పర్సంటేజ్ కూడా నేను ఫోన్ మాట్లాడేటప్పుడు ఇక్కడ చూడండి, 85 ఉండే, ఇప్పుడు 77 అయింది. అంటే బ్యాటరీ కాలింగ్ ఫంక్షన్ వాడినప్పుడు చాలా ఫాస్ట్గా డిక్రీజ్ అవుతుంది. ఇది కూడా నేను మీకు చూపించాలనుకున్నా, సో చూపించా. ఇదే ప్రాబ్లం ఈ వాచ్లో. సో వీడియోస్ అయితే చూసారనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది, మనం వాచ్ ఇంత దగ్గర పెట్టి మాట్లాడితే మన వాయిస్ అనేది అవతల వాళ్ళకి క్లారిటీ వినపడుతుంది. సో ఒకవేళ ఇక్కడ పెట్టాను అనుకోండి, నేను దగ్గర దాపు 1 మీటర్, హాఫ్ మీటర్ ఉంది, హాఫ్ మీటర్ డిస్టెన్స్లో నేను పెడితే అసలు మన వాయిస్ అనేది అవతల వాళ్ళకి అసలు వినపడదు. సో కొంచెం ఇది కూడా డ్రాబ్యాకే. ఎందుకంటే మనం ఎప్పుడు చేతికి పెట్టుకొని ఒకవేళ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ కార్ కండిషన్స్లో మనం చూసుకుంటే మనకి ఎక్కడో స్టీరింగ్ ఉంటుంది, మనం ఇక్కడ ఉంటాం కాబట్టి మన వాయిస్ అంతగా వెళ్ళదు. కానీ స్పీకర్ క్వాలిటీ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. వాళ్ళ వాయిస్ అయితే మనకు చాలా స్పష్టంగా అయితే వినపడుతూ ఉందన్నమాట. ఇది ఒక మంచి ఫీచరే. కానీ కాలింగ్ ఫంక్షన్ అండ్ ఇన్బిల్ట్ గేమ్స్ గురించి స్పెషల్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి నేను వీటిపైన ఫోకస్ చేశాను. కాలింగ్ ఫంక్షన్ గురించి 5 out of ఎంత రేటింగ్ ఇస్తారు అంటే 3.5 ఇస్తా. కానీ ఎందుకు అంటే మనం ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్లో మన వాయిస్ అవతల వాళ్ళకి చాలా లోగా వినపడుతూ ఉంది. సో చాలామంది అందరూ చాలా చిన్నగా వినపడుతుంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో తర్వాత మనకి ఏదైతే దీని కాలింగ్ ఫంక్షన్ ఉందో ఇది మనకు సైడ్కి స్క్రోల్ చేస్తే స్పెషల్గా ఆల్రెడీ నాయిస్ బజ్ అని ఉంటుంది. నాయిస్ బజ్ పైన క్లిక్ చేస్తే రీసెంట్ కాల్స్, డైల్ ప్యాడ్, కాంటాక్ట్ ఇవన్నీ ఉంటాయి. కాంటాక్ట్స్ కూడా అన్ని కాంటాక్ట్స్ సింక్ అవ్వవు మీ మొబైల్ నుంచి. ఓన్లీ మనము ఏదైతే నాయిస్ ఫిట్నెస్ ట్రాక్ యాప్ ఉందో ఆ యాప్తో కనెక్ట్ అయిన తర్వాత మనము మొబైల్లోకి వెళ్ళి ఆ యాప్ ఓపెన్ చేస్తే ఆ యాప్లో మనకు ఏవైతే ఫేవరెట్ కాంటాక్ట్స్ ఉంటాయో అవి మాత్రమే యాడ్ చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు, కట్ చేసుకోవచ్చు, అండ్ తర్వాత మ్యూట్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. డైల్ ప్యాడ్ కూడా చాలా నీట్గానే కనపడుతుంది మనకు ఈ వాచ్లో. డైల్ ప్యాడ్ కూడా మంచిగానే పనిచేస్తుంది. మనకేదైతే టచ్ రెస్పాన్స్ ఉందో ఇది కూడా చాలా బాగానే పనిచేస్తుంది. అండ్ తర్వాత ఇంకా దీని గురించి ఏమైనా మాట్లాడాలి అంటే ఓన్లీ కాలింగ్ ఫంక్షన్, ఇన్బిల్ట్ గేమ్సే కొత్త ఫీచర్స్ వీళ్ళు ఈ నాయిస్ బ్రాండ్లో తేవడం. సో డిజైన్ పరంగా అయితే లో క్వాలిటీ డిజైన్ 3499 రూపీస్కి మనకు ఆల్రెడీ డీజోకి సంబంధించిన వాచ్ ఆర్ వచ్చింది. ఆ వాచ్ ఆర్ మీరు చూసుకుంటే దాంట్లో AMOLED డిస్ప్లే ఉంది, కానీ ఈ కాలింగ్ ఫంక్షన్ ఇన్బిల్ట్ గేమ్స్ అయితే లేవు. కానీ దాంట్లో కంప్లీట్గా ఒక ప్రీమియం వాచ్ పెట్టుకున్న ఫీలింగ్ అయితే మన అందరికీ ఉంటుంది మనకి డీజోకి సంబంధించిన వాచ్ ఆర్ ఏదైతే ఉందో. అండ్ దాంతోపాటు 2500కి ఆల్రెడీ నాయిస్ కలర్ ఫిట్ క్యూబ్ ఇదే ఉంది కదా, ఇది కూడా చాలా ప్రీమియం కనపడుతుంది. ప్రీమియం అంటే ఒక గుడ్ లుకింగ్ వాచ్ అనమాట. కానీ ఇది అంతగా కనపడట్లేదు, బయట అట్రాక్ట్ అయితే అంతగా అనిపించట్లేదు నాకైతే. ఆల్రెడీ మీకు వీడియో క్లిప్స్ కూడా మధ్యలో యాడ్ చేస్తుంటా, మీకే తెలుస్తుంటుంది దీని డిజైన్ గురించి. అండ్ తర్వాత కాంపిటీషన్లో ఏమైనా వాచెస్ ఉన్నాయా అంటే
₹3,499 రూపీస్కి నేను బాగా సజెస్ట్ చేసే వాచ్ వచ్చేసి డీజో వాచ్ ఆర్ మాత్రమే. డీజో వాచ్ ఆర్లో చాలా ప్రీమియం ఫంక్షన్స్ ఉన్నాయి, చాలా ప్రీమియం డిస్ప్లే, ప్రీమియం డిజైన్ నేనైతే చెప్పగలను, ఎందుకంటే నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను కాబట్టి. సో చాలా మంచి వాచ్. అండ్ తర్వాత 2500కి ఏదైనా ఉందంటే నేను ఆల్రెడీ మళ్ళీ నేను చెప్పేది డిజైన్ పరంగా ఒక స్టైలిష్ స్మార్ట్ వాచ్ పెట్టుకునే వాళ్ళకి మాత్రమే. సో ఈ బడ్జెట్ రేంజ్లో ట్రాకింగ్, మీకు ఫిట్నెస్ ట్రాకింగ్ కానీ ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి అంటే మరీ అక్యురేట్ ఉండవు. ఇప్పుడు స్టెప్ కౌంట్ ఉంటుందా, నేను బైక్ పైన వెళ్ళినా ఈ 2 వాచెస్ ఇది కానీ స్టెప్ కౌంట్ చేస్తాయి. బైక్ పైన వెళ్ళినా సరే స్టెప్ కౌంట్ చేస్తున్నాయి అంటే మీరే అర్థం చేసుకోండి ఫిట్నెస్ ట్రాకింగ్ ఎంత పర్ఫెక్ట్ వర్క్ అవుతాయి. ఈ బడ్జెట్లో అయితే ఫిట్నెస్ ట్రాకింగ్ గురించి మీరు ఫిట్నెస్ బ్యాండ్స్ ఉంటాయి స్పెషల్గా. ఇప్పుడు ఎంఐ బ్యాండ్ కానీ OnePlus బ్యాండ్ కానీ మనకి ఏవైతే ఉన్నాయి అది స్పెషల్గా ఫిట్నెస్ ట్రాకింగ్. ఇవి ఏంటంటే స్మార్ట్ వాచెస్, ఓన్లీ డిజైన్ పర్పస్ స్టైలిష్గా ఉండాలని చెప్పేసి తయారు చేస్తారు. సో డిజైన్ పరంగా అన్నీ కంపేర్ చేసుకుంటే ఈ వాచ్ 3,499 రూపీస్కి కొనాలా వద్దా అని ఎవరికన్నా ఒక డౌట్ ఉంటే నేనైతే వద్దనే చెప్తా. సో ఇదైతే నా రివ్యూ. మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ వాచ్ వాడే వాళ్ళు ఉంటే ఒకసారి మళ్ళీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మీకు ఎట్లా వర్క్ అవుతుందో ఒకసారి మీ రివ్యూ కూడా రాస్తే అందరికీ ఎవరైతే కామెంట్ సెక్షన్ చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా తెలుస్తుంది ఓనర్షిప్ రివ్యూ. సో ఇప్పుడు ఇదైతే రివ్యూ. అండ్ నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను అందరికీ. మన ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది, మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరందరూ కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఈ మధ్య కంటిన్యూస్గా స్మార్ట్ వేరియబుల్స్ పైన, ఇయర్బడ్స్ పైన అయితే వీడియోస్ అయితే తెస్తున్నా మీ అందరి కోసం. సో మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ తెస్తూనే ఉంటాను అనమాట. సో నేను మీ అందరు రిక్వెస్ట్ చేసేది కొంచెం ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మంచి కంటెంట్ ఇస్తా, జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తా. ఎక్కడ ఏదో ఈ బ్రాండ్ నచ్చిందని చెప్పేసి అట్లా ఏది ఇవ్వను. సో మంచిగా ఉందంటే మంచిగా ఉంది, బాగాలేదు అంటే బాగాలేదనే ఖచ్చితంగా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే నా కంప్లీట్ రివ్యూ ఈ వాచ్కి సంబంధించింది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ దామోదర్ సైనింగ్ ఆఫ్.